ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలోని బొమ్మరిల్లు పేద పిల్లల వసతి గృహంలో బాలినేని అభిమాన నాయకురాలు పురిని ప్రభావతి ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వసతి గృహంలో ఉంటున్న ప్రతి చిన్నారికి పురిని ప్రభావతి బట్టల పంపిణీ, సోప్సు, చాక్లెట్స్తో పాటు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు. పురిని ప్రభావతి కుటుంబ సభ్యులతో పాటు జనసేన నాయకులు జడా బాలనాగేంద్ర, బొమ్మినేని మురళి, గంటా రామానాయుడు, మరియమ్మ, రవణమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. వచ్చేయండి తీసుకున్న అది ఇస్తే బాగుంటుంది, కనపడతాయి. మళ్ళీ అది ఏంటి ఒక 2-3 చాలు. బయట తింటావా? ముందు పడి రాణి బిర్యానీ Sweet
ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజాసేవ ముందుగా ఉండేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఈ రోజున 62వ సంవత్సరంలోకి అడుగుతున్నారు. వారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున ఇక్కడ హౌసింగ్ బోర్డు ఏరియాలోని బొమ్మరిల్లులో పేద పిల్లల మధ్య పేద పిల్లలు ఎంతో ఆనంద ఉత్సాహాలతో ఈ రోజున వారితో కేక్ కటింగ్ చేసుకోవటం, అలాగే వారికి స్వీట్లు పంపిణీ చేయటం, బట్టల పంపిణీ, అలాగే భోజన ఏర్పాట్లు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అభిమానంతో ముందుకొచ్చినటువంటి ఇటువంటి ఏర్పాట్లు, సేవా కార్యక్రమాలకి తన వంతుగా నేనున్నాను, శ్రీ వాసన్నకి పుట్టినరోజు నేను చేస్తాను, పేద ప్రజలకి పేద పిల్లలకి వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళ ఆకలి తీరుస్తానని ఈ రోజున ముందుకొచ్చింది మన పురిని ప్రభావతి గారు. పురిని ప్రభావతి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసు గారి మీద ఉన్న అభిమానంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు పురిని ప్రభావతి గారు వారి వ్యాపార అభివృద్ధి, వారి అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ మన బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు మా వాసన్నకి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు వాసన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బొమ్మరిల్లు అనాథాశ్రమంలో పేద పిల్లలకు యూనిఫామ్లు, బట్టలు, అన్నదానం, కేక్ కటింగ్ ఇవన్నీ వాసన్న మీద అభిమానంతో, ఎంతో అభిమానంతో వాసన్నకి మేమందరం కలిసి చేయడం జరిగింది. కాబట్టి మా వాసన్న ఇలాంటి పుట్టినరోజులు మరి ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థించుతున్నాను. వాసన్న ఈ ప్రకాశం జిల్లాకే కాదు, మన ఒంగోలు నియోజకవర్గానికే కాదు, ఈ ప్రకాశం జిల్లాకి ఎన్నో సేవలు చేశాడు. తన మనతో ఆయన శక్తికి మించినవన్నీ మన ప్రకాశం జిల్లా డెవలప్ అవ్వడానికి చేశాడు. ఈ మంచి పనులన్నీ కొంతమంది కనిపించట్లేదు. ఈ రోజు గుల్లకమ్మ ప్రాజెక్టు కానీ, మల్లవరం డ్యామ్ కానీ, ఉల్చి చెక్ డ్యామ్ కానీ, మన రిమ్స్ హాస్పిటల్ కానీ, రోడ్లు నేను చిన్నపిల్లప్పుడు రోడ్లు నడుస్తుంటే ఎంతో లోతులో అసలు నడవడానికి వీలుండేది కాదు. ఈ రోజు మన ప్రకాశం జిల్లాలో మన నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి. అదంతా వాసన్న కృషే. ఎక్కడికో పోయారు. ఇటీవల 2020, 2019లో కరోనా కోవిడ్ వస్తే కోవిడ్ టైంలో ఇక్కడ ఎవరూ కనిపించలేదు. మన వాసన్న ధైర్యం చేసి ఇక్కడ నిలబడి ప్రజలకు అండగా నిలబడి హాస్పిటల్ సరిపోక ఇంకా తన వంతు లక్షలు ఖర్చు పెట్టి పక్కన హాస్పిటల్ పెట్టించి వైద్యం జరిపించాడు. కోవిడ్ టైంలో ఇస్లాంపేటకి ఎంతో సేవ చేశాడు వాసన్న. అవన్నీ నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. దానికి వెజిటేబుల్ నేనే ప్యాక్ చేశాను. బియ్యం కంటే కూడా వెజిటేబుల్ ఎక్కువ ఫ్రెష్ గా ఎంతో ఇదిగా ఉండే అన్నంతో ఇచ్చాడు. మటన్తో సహా ఇస్లాంపేటకి అందించాడు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి 3 సార్లు వాసనకి కోవిడ్ వచ్చింది. ప్రజల మధ్యలో తిరిగాడు కాబట్టి. ఇంకే నాయకుడికైనా వచ్చిందా? ప్రకాశం జిల్లా ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి. వాసన అంటే మన వాసన్నే. మన వాసన లేకపోతే మనం లేము. వాసనని అందరూ ఈ రోజు మర్చిపోకూడదు. ఎప్పుడు ఆయన సుఖ సంతోషాలుగా ఆయన ఫ్యామిలీ ఎల్లవేళలా సుఖ సంతోషంతో ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించుతున్నాను. జై వాసన్న, వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, వాసన నాయకత్వం. మేము అంతకు ముందు కూడా అంటే నేను ఉద్యోగరీత్యా ఉన్నప్పటి నుంచి కూడాను వాసన్నతోటి ఇక్కడికి కార్యక్రమాలు జరగటం కానీ ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి. కానీ మాకు ఈసారి ఒక పెద్ద ప్రత్యేకత ఏంటి అని అంటే, అంతకు ముందు అందరూ కూడాను వాసన్న పేరు పైన వాసన్న కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తారు. నాకు ఈసారి ఎందుకు ప్రత్యేకం అనుకుంటున్నానంటే, ఒక లేడీ, ఒక డైనమిక్ లేడీ సారథ్యం వహించి ఈ కార్యక్రమం మొత్తం తన భుజాలపైన వేసుకొని ఇంతమందిని గ్యాదర్ చేసి మా బొమ్మరిల్లులో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. ఆవిడ పురిని ప్రభావతి గారు. నేను ఆమెను చూసి ఏమో అనుకున్నా, కానీ నేను మొత్తం కార్యక్రమం చూసిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ సమాజంలో కూడా కావాల్సింది కూడా ఏంటంటే మహిళా నాయకత్వం కావాలి. వాటన్నిటిని ఆమెకి ఖచ్చితంగా ఉన్నాయి అనేది ఈ కార్యక్రమం ద్వారా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా మగవాళ్ళు సారథ్యం వహిస్తే ఈసారి ఈవిడ సారథ్యం వహించి ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించారు. కాకపోతే మా పిల్లలకి వాళ్ళకి ఏంటంటే అందరు ఏదో
చిన్న సహాయం చేసి పూలు పండ్లు కేకులు ఇలా చేసి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఆమె ఒక తల్లి మనసు, అంటే పిల్లలకి ఏం కావాలని అర్థం చేసుకునేటట్టుగా వాళ్ళకందరికి మా దగ్గర ఉన్న 60 మంది పిల్లలకి కొత్త బట్టలు తీసుకొని వచ్చి వాసన్న పేరు పైన వాళ్ళకందరికి ఇవ్వటం జరిగింది. వాటిట్లో యూనిఫామ్స్ కానీ జనరల్ గా అవసరమైనటువంటి బట్టలు కూడా ఉన్నాయి. అంటే ఒక పుట్టినరోజున ఒకళ్ళు చేసుకుంటూ ఉంటే ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోవటం, దాంట్లో భాగస్వాములు అవ్వటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. వాసన్నకి హ్యాపీ బర్త్డే చెబుతూ పురిణి ప్రభావతి గారికి మా బొమ్మరుల తరఫున మా అందరి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసన్నకి 62వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ 62వ జన్మదిన శుభాకాంక్షల్లో వాసన్న హ్యాపీగా ఆనందంగా నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపిన పురిణి ప్రభావతి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో వాసన్న జన్మదినాలు చాలా చాలా జరిగాయి ఇక్కడ బొమ్మరిల్లో. వాటన్నిటితో పోలిస్తే పురిణి ప్రభావతి గారు చేసిన ఈ జన్మదిన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. పిల్లలకి ఏమేం కావాలో, ఎట్లాంటి వస్తువులు కావాలో దాదాపు యూనిఫామ్స్ అయితేనేమి, బుక్స్ అయితేనేమి, రేపు రాబోయే పండుగ రోజు పిల్లలందరూ ఆనందంగా కొత్త బట్టలు వేసుకుంటే మా బొమ్మరిల్లు పిల్లలు కూడా కొత్త బట్టలు వేసుకోవాలని ఆమె తల్లి ప్రేమను చాటారు. అలాంటి ఘనమైన కార్యక్రమం ఇక్కడ చేసినందుకు నిజంగా పురిణి ప్రభావతి గారికి, వారి కుటుంబ సభ్యులకి నిత్యం నూరేళ్లు హ్యాపీగా ఆనందంగా ప్రభావతి గారు వెలసిల్లాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు చేస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఒంగోలు పట్టణంలోని భాగ్యనగర్లోని బొమ్మరిల్లు అనాథ శరణాలయంలో భోజన వసతులు ఇవన్నీ ఏర్పాటు చేసింది. వాసన్న 62వ రోజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వాసన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తుంది. ఓకే.